ప్రపంచ సినీ యవనికపై తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుమడింపచేసిన గొప్ప నిర్మాణ సంస్థ పూర్ణోదయ సంస్థ. తెలుగు సినిమా వ్యాపార ధోరణి పేరుతో అదుపు తప్పి విచ్చలవిడిగా రెచ్చిపోతుంటే కాపు కాసిన ఆపద్బాంధవుడు, ఉత్తమాభిరుచితో సినిమాకి సేవలు చేసిన గొప్ప నిర్మాత పూర్ణోదయ అధినేత శ్రీ ఏడిద నాగేశ్వరరావు. 24 ఏప్రిల్ 1934 గోదావరి జిల్లా తణుకులో జన్మించారు ఆయన. నేడు ఆయన 91వ జయంతి. శంకరాభరణం, సాగర సంగమం, స్వయం కృషి, స్వాతిముత్యం, ఆపద్బాంధవుడు, సితారా, సీతాకోకచిలుక మొదలగు కళాత్మక దృశ్య కావ్యాలను ప్రపంచానికి అందించిన ప్రముఖ చలనచిత్ర నిర్మాత శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి 91వ జయంతి సందర్భంగా ఆయన మనకు అందించిన ఆణిముత్యాల లాంటి చిత్రాల గురించి గుర్తు చేసుకుందాం. కాలేజీ రోజుల నుండి నాటక అనుభవం ఉన్నందున ఆయన దృష్టి నటనపై పడి మద్రాస్ రైలెక్కిన ఈయనకు నిరాశ మిగిలింది. చేసేది లేక అక్కడే స్థిరపడి చిన్నా చితక వేషాలు వేస్తూ డబ్బింగులు చెబుతూ నానా కష్టాలు పడుతూ బతుకు కొనసాగించారు. అలాంటి సమయంలో 1976లో ఆయన మిత్రుల ప్రోత్సాహంతో సిరిసిరిమువ్వ చిత్రానికి నిర్వహణ బాధ్యతలు వహించి మంచి విజయం సాధించారు. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో పూర్ణోదయ ఆర్ట్ క్రియేషన్ సంస్థను స్థాపించి మొదటి చిత్రంగా తాయారమ్మ బంగారయ్య చిత్రాన్ని నిర్మించారు. అది మంచి విజయం సాధించింది. తదుపరి చిత్రం కళా తపస్వి కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో శంకరాభరణం. తెలుగు చిత్ర ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకువెళ్లిన అద్భుత కావ్యం ఇది. ఈ చిత్రానికి వచ్చినంత పేరు ప్రఖ్యాతలు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కానీ జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర అవార్డులు ఏ చిత్రానికి రాలేదంటే అతిశయోక్తి కాదు. జాతీయ స్థాయిలో స్వర్ణ కమలం పొందిన మొట్టమొదటి చిత్రం. అలాగే ఏ దేశం వెళ్ళినా శంకరాభరణం గురించి ప్రస్తావనే అప్పట్లో. ఆ తర్వాత వచ్చిన సీతాకోకచిలుక అప్పట్లో ఓ ట్రెండ్ సెటర్. ఇప్పుడు వస్తున్న అనేక విజయవంతమైన ప్రేమ కథా చిత్రాలకు సీతాకోకచిలుక చిత్రమే ఒక ఇన్స్పిరేషన్. ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. ఏడిద నిర్మించిన తదుపరి చిత్రం కమల్ హాసన్, కె విశ్వనాథ్ కాంబినేషన్ లో సాగర సంగమం. ఈ చిత్రానికి కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అవార్డులతో పాటు రికార్డులు సొంతం చేసుకున్నది ఈ చిత్రం. తెలుగు, తమిళం అండ్ మలయాళంలో ఒకేసారి విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. తదుపరి చిత్రం మరో క్లాసిక్ సితారా. ఏడిద వద్ద అప్పటి వరకు అన్ని చిత్రాలకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన వంశీ దర్శకత్వంలో సుమన్, భానుప్రియ జంటగా వచ్చిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ సితారాకి కూడా జాతీయ అవార్డులో పెద్ద చోటే దక్కింది. ఇక స్వాతిముత్యం కె విశ్వనాథ్, కమల్ హాసన్, రాధికల కలయికలో వచ్చిన ఆణిముత్యం. 1986లో విడుదలైన ఈ చిత్రం అప్పటి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని బీట్ చేసింది. జాతీయ అవార్డు, రాష్ట్ర బంగారు నంది పొందిన ఈ ముత్యం ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులకు భారతదేశం తరఫున ఎన్నుకోబడిన మొట్టమొదటి తెలుగు చిత్రం. ఇక స్వయం కృషి మెగాస్టార్ చిరంజీవితో ఏ కమర్షియల్ చిత్రమో తీయకుండా ఓ సాధారణ చెప్పులు కుట్టుకునే సాంబయ్య పాత్రతో సినిమా తీయడం పెద్ద సాహసమే. అది విజయవంతం చేసి అందరి మన్ననలు పొందారు ఏడిద. మంచి విజయం సాధించిన ఈ చిత్రం చిరంజీవికి మొట్టమొదటిసారి ఉత్తమ నటుడిగా రాష్ట్ర నంది అవార్డు దక్కించింది. ఇక ఆయన రెండో కుమారుడు శ్రీరామ్ హీరోగా చేసిన స్వరకల్పన ఆశించినంతగా ఆడలేదు. మళ్ళీ విశ్వనాథ్, చిరంజీవిలతో తీసిన చిత్రం ఆపద్బాంధవుడు చిరంజీవి నట విశ్వరూపానికి ఓ మంచి ఉదాహరణ. రెండవసారి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ నటుడిగా నంది అవార్డు, అలాగే జాతీయ ఉత్తమ నటుడిగా కొంచెంలో మిస్ అయింది. తీసిన 10 సినిమాలు కళాఖండాలి. అదుపు తప్పిన సినిమాలకు కాపు కాసిన నిర్మాతకు గుర్తింపు ఏది? మంచి చిత్రాలు నిర్మించాలంటూ తరచూ చెప్పే ప్రభుత్వం ఇన్ని మంచి చిత్రాలు నిర్మించిన ఏడిద నాగేశ్వరరావును ఏ రీతిన గౌరవించింది అని ప్రశ్నించుకుంటే కనీసం పద్మశ్రీ కూడా ఇవ్వలేదు. తెలుగు సినిమాకు తొలి ఖండాంతర ఖ్యాతిని తెచ్చిపెట్టిన నిర్మాత ఆయన. దాదాసాహెబ్ పాల్కే అవార్డుకు నామినేట్ అయ్యారు, కానీ అవార్డు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన రఘుపతి వెంకయ్య అవార్డు కూడా సినీ రాజకీయాల మూలాన రాలేదు. మంచి చిత్రం కోసం కోట్లాది రూపాయలు పణంగా పెట్టిన ఒక గొప్ప నిర్మాతకు దక్కాల్సిన గౌరవం దక్కిందా అన్నది టన్ను బరువైన ప్రశ్న. కనీసం మరణానంతరం ఇవ్వగలిగిన పురస్కారాలు ఇవ్వచ్చు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లోనైనా ఆయనకి రఘుపతి వెంకయ్య అవార్డు లేక ప్రత్యేక అవార్డు ఏదైనా ప్రకటిస్తే బాగుంటుంది. కళాసాగర్ వారు దశాబ్దపు ఉత్తమ నిర్మాతగా అవార్డునిచ్చి గౌరవించారు. సంఘం అకాడమీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, సంతోషం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించి గౌరవించాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.